ఆ సిగ్నేచర్ స్టూడియో అతను నాకు పదే ఫోన్ చేస్తుంటే మహేంద్రకు కూడా చెప్పాను నేను, అయ్యా మహేంద్ర నువ్వు వస్తామని నాకు ఫోన్ చేయకు, ఆ పిచ్చి అతను పిలువు, నన్ను కూడా పిలువు, నేను వస్తా. అలా కాదు సార్, మీకు ఫ్లైట్ టికెట్లు వేస్తాను సార్ అన్నాడు. నువ్వు ఫ్లైట్ టికెట్లు వేస్తే వేయించుకునేంత కర్మ నాకు పట్ల, నా ఓన్ ఖర్చులతో నేను ఫ్లైట్ మీద వస్తా, నాకు దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు, నాకేం అవసరం లేదు, రూపాయి అవసరం లేదు నీ దగ్గర, ఫ్రీగా వస్తా, ఫ్రీగా మాడతా. ముందు అతను అపాయింట్మెంట్ తీసుకొని అతమాను వచ్చి కూర్చుంటాడు కదా నీ దగ్గర, నేనున్నప్పుడు రమ్మను, పోనీ రికార్డెడ్ వద్దు, పబ్లిక్ లైవ్ ఇచ్చేయి డైరెక్ట్, ఏం మాడకుండా అక్కడ మాడేసుకుందాం, ఏం కట్టింగ్లు కూడా ఉండవు, ఇంకప్పుడు స్ట్రైట్ పోతాయి. ఇప్పటికి లేదా ఎవరో అమాయకులకు ఫోన్లు చేసి అవి చేసి ఇవి చేసి ఇష్టం వచ్చినా మాడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వానికైనా సిగ్గు లేదాయే. అలాంటి వాళ్ళని అచ్చోసిన ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా అలాగే తగలడ్డారులేండి, ఏ చర్యలు తీసుకోకుండా మత కళాలు రెచ్చగొట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలంట, ఏం ఆధ్యాత్మికవేత్తలో మరి ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాల. అటు హిందూ సోదరులకి ఉపయోగం లేదు, ఇటు క్రైస్తవ సోదరులకి ఉపయోగం లేదు, అటు ఇస్లాం సోదరులకు ఉపయోగం లేదు, భారతీయులకు అసలు ఉపయోగం లేదు. మతోన్మాదులకు నచ్చుతాడు అతను, ఎవరికి నచ్చినా ఉన్మాదులకు నచ్చుతాడు తప్ప ఏ ఆత్మీయుడైన హిందూ సోదరుడు అతను ఇష్టపడ్డు. మనం అందరి మంచి కోరుకోవాలి, అందరితో సమాధానంగా పోవాలి, అందరిని ప్రేమించాలి, భారతీయుల లక్షణం అది. కానీ లక్షణాలు లేకుండా ఏంటో మరి ప్రభుత్వాలు ఇలా వదిలేస్తున్నాయి, నాకు అర్థం కావట్లా. అందరి మీద కేసులు పెడతారు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారు, చాలా దారుణం.